అంటే ఆగడాలు మొదటి నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు బ్యాడ్ టైం అనేది లేడీ అగోర్‌కి స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా ఏందంటే నిజానికి గతంలోనే కేసులు పెట్టున్నారు. పెట్టారు కూడా కొంతమంది. ఇంకా కూడా పెట్టి ఉండాలి కూడా. ఎందుకంటే అఘోరి ఎప్పుడు కూడా చట్టాన్ని పరిగణలోకి తీసుకోవడం గానీ, రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోవడం గానీ చేయలేదు. తాను చట్టానికి అతీతం అన్నట్టుగానే బిహేవ్ చేశాడు అని అందాం మనం. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ అనేది ప్రధానం అయిపోయింది కాబట్టి. సో ఈ లేడీ అవతారం ఎత్తింది. ఎందుకంటే నిజంగా కూడా ట్రాన్స్‌జెండర్ కూడా కాదు. అతను ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్‌లో కూడా పోలీసులు క్లియర్‌గా ఏం చెప్పారంటే అతను అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ బెల్లంపల్లి దగ్గర చిన్నప్పటి నుంచి కూడా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అందులో చాలాసార్లు గ్రామస్తులు పట్టుకొని కొట్టారు. ఒక్కసారి అలా కొట్టడంలో అతని అంగం దెబ్బతినింది, కాలిపోయిందని చెప్పారు. కాలిపోయింది. దాంతో అతను సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. దాంతో వాళ్ళు తీసేశారు అది. దాని తర్వాత అతను సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ ఏదైతే ఉందో అది చెన్నైలో ఒకసారి, ఇండోర్లో ఒకసారి చేసుకున్నాడు. దాంతో వాళ్ళు హార్మోనల్ ని మార్చడం, తర్వాత కంప్లీట్గా అక్కడ తీసేసి అక్కడ చిన్న హోల్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేశారు. సో ఇది అతను దొంగతనం వల్ల అంగం తీసేయడం వల్ల అది చేసుకున్నాడు. దాని తర్వాత అతనికి అర్థమైంది ఇలాగ మనం మారిపోతే బతుకు తెరువుగా ఉంటుందని చెప్పి అతను అఘోరి వేషం వేసి ఈ హిందూ సనాతన ధర్మ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుందామని అనుకున్నాడు. ఎందుకంటే ఇవాళ భక్తి అనేది కూడా అతిపెద్ద వ్యాపారాల్లో ఒకటి భక్తి. సో జనాలకు ఉండే భక్తిని క్యాష్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు రకరకాలుగా తయారయ్యారు. అలాగా ఇతనికి కూడా అర్థమైంది భక్తిని, సనాతన ధర్మాన్ని మనం ఉపయోగించుకొని మనం చేద్దాం అనుకున్నాడు. అతనికి తగినట్టే మనకి ముత్యాలమ్మ గుడివి ఆ టెంపుల్ని ఎవరో విగ్రహాలని కొట్టడం అది అది మంచి అవకాశంగా ఉంది. మంచి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కొంత ప్లానింగ్, బ్యాక్ ఎండ్ ప్లానింగ్ కూడా ఉంది. ఆల్రెడీ i20 కారు, ఒక ఐఫోను ఇవన్నీ కూడా కుదుర్చుకుని కొంత ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి అవి శ్రీనివాస్కి. అలా చేయగలిగాడు. కానీ అతను ఏంటంటే ఒక బ్యాలెన్స్గా ఉండకుండా తనకొచ్చిన ఈ మైలేజ్ ఏదైతే ఉందో మీడియా అటెన్షన్ కానీ, పబ్లిక్ అటెన్షన్ కానీ ఇదంతా చూసి తానేదో వీటన్నిటికీ అతీతమని నమ్మడం మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని అంబేద్కర్ని బండబూతులు తిడుతూ ఆడియో కూడా లీక్ అయింది. అతను విలేకరి చెప్తున్నా కూడా వినకుండా అంబేద్కర్ లాంటి వ్యక్తిని బండబూతులు తిడుతున్నాడు. అతను రికార్డ్ చేసుకో నువ్వు కావాలంటే అంటున్నాడు. రాజ్యాంగము నాకు అప్లై కాదంటున్నాడు. ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడు. పోలీసులు కూడా ఏంటంటే 2 రాష్ట్రాల పోలీసులు కూడా సనాతన ధర్మం అది ఇది అంటున్నాడు కదా అఘోరి, రేపు పొద్దునే ఉన్న టెక్ చేస్తే ఈ బీజేపీ వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకుంటారేమని 2 వైపులా కూడా పోలీసులు సంయమనం పాటించారు. దాంతో పోలీసులు కూడా నన్ను ఏం చేయలేరన్న ఒక స్థాయికి వెళ్ళిపోయినాక కత్తులతో దాడి చేయడాలు, నేను కెరోసిన్ ముట్టించుకుంటానని ఫస్ట్ అయితే నేను న్యూట్గానే గుళ్ళకి వెళ్తానని ఇది చేయడం. దీనివల్ల ఏమైందంటే అఘోరికి అన్ని వైపుల నుంచి మెల్లమెల్లగా నెగిటివిటీ అనేది పెరిగింది. ఈ క్రమంలో అక్కడి వరకు ఉన్నా కూడా పర్వాలేదు. కానీ ఆ తర్వాత అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. దాంతో శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టిగా ఫైట్ చేశారు. ఎందుకంటే శ్రీ విష్ణు ఇంకొక వాళ్ళ 2 బ్రదర్స్ ఉన్నారు, హర్ష, శ్రీ విష్ణు, వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. దాంతో అది పెద్ద స్థాయిలో గొడవైపోయింది. మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అతనికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పుడు నుంచన్నా మీడియాకు దూరంగా ఉండాలి. కానీ అతను మీడియాతో కూడా గొడవలు పెట్టుకున్నాడు. మీడియా పర్సన్స్ని కూడా చాలామందిని అతను వ్యక్తిగతంగా కూడా బెదిరించడం, చాలా బూతులు మాట్లాడడం ఇవన్నీ చేస్తే మీడియా కక్ష పెట్టుకొని ఇతనికి నెగిటివ్గా స్టార్ట్ చేసింది మీడియా. అది అతనికి అర్థం కాలేదు. మీడియా పవర్ అనేది అర్థం కాలేదు అతనికి. ఎప్పుడైతే ఆల్రెడీ జనంలో వ్యతిరేకత ఉంది, మీడియా అడ్డం తిరిగింది. దీంతో ఏమైందంటే ఇతని మీద ఎవరెవరు ఉన్నారు కేసులు అనేది చూశారు. దాంతో ఇతను గతంలో చేసిన తప్పులు బయటకు వచ్చాయి. యాక్చువల్గా ఇతను 6 నెలలకు ముందు శంకర్పల్లి దగ్గర ప్రొద్దుటూరులో ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర 10 లక్షలు తీసుకొని ఆమెకైతే పూజలు అయితే చేశాడు. ఇతను మాట ప్రకారం ఆమెను ఉజ్జయినికి పిలిపించి పూజలు చేశాడు. అంతవరకు ఓకే. కానీ అక్కడి నుంచి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం, ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు ఇకపోతే మీ ఫ్యామిలీని నాశనం చేసి పూజలు చేస్తానని చెప్పడం. నాకు ఇతనెంత తప్పు నిజానికి అలాంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఆ మహిళా ప్రొడ్యూసర్ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే నగ్న పూజలు వాటికంతా ఒప్పుకొని ఈమె ఎందుకు వెళ్ళింది?
ఒక క్షుద్ర పూజలు చేయించుకోవడానికి ఈమె ఎందుకు వెళ్ళింది? సో ఈ మధ్య కాలంలో ఇలాంటి క్షుద్ర పూజలు చేయించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ మన అతను వేణుస్వామి కూడా అలాంటి పూజలే కదా చేస్తున్నాడు, తాంత్రిక పూజ